ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ 2026 సంవత్సరము మొదటి నెల 11వ తారీఖును ఈ పునరుత్థాన పండుగ దినమును దేవుడు మనకిచ్చినందుకు మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గడిచిన రాత్రంతా కాపాడి మరొక దినం ఇచ్చిన దేవునికి స్తోత్రం 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 మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మీరంతా బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని యేసయ్య పేరిట కోరుతూ ప్రార్థన చేయుచున్నాను. ఈ దినం నా ప్రభు అయిన యేసయ్య నీకు ఇస్తున్న వాగ్దానం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమకాలములో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండి నీకు వాడుక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త ద్వారా ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు, నువ్వు అన్ని ఆరోగ్యం కలిగి, జ్ఞానం కలిగి, మంచి ఐశ్వర్యం కలిగి, అన్ని విధాలుగా నువ్వు క్షేమంగా ఉన్నప్పుడే నేను నీతో మాట్లాడటానికి వచ్చాను. నీతో మాట్లాడాను. అయ్యా, శ్రమ రాబోతుంది, జాగ్రత్త పడు. కీడు రాబోతుంది, నీ కుటుంబాన్ని కట్టుకో. ఆపద రాబోతుంది, నువ్వు నా వద్దకు రా. ఆ కీడు నుంచి తొలగించుకోవడానికి, ఆపద నుంచి తొలగించుకోవడానికి నా వద్దకు రా. ఈరోజు క్షేమంగా ఉన్నామని, అన్నీ ఉన్నాయని చెప్పేసి, ధనం ఉందని, ఆరోగ్యం ఉందని, బలగం ఉందని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ అదన్నీ పోయే రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు నీ పరిస్థితి ఏమైద్దో నీకు తెలియదు. కనుక ఈ రోజు నువ్వు జాగ్రత్త పడితే నేను నిన్ను ఆదుకుంటాను అని మన ప్రభు రక్షకుడైన యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మంచి ధనం కలిగి ఉంది, మంచి ఆరోగ్యం కలిగి ఉంది, మంచి వయసులో ఉన్నావు, మంచి ఉద్యోగం కలిగి ఉంది. అయితే నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు నా మాట వింటే ఒక రోజు శ్రమ రాబోతుంది, ఆ కీడు రాబోతుంది. ఆ కీడు నుంచి నువ్వు తప్పించబడాలంటే ఈ రోజు నా మాట విను. ఎన్నోసార్లు నీతో మాట్లాడడానికి ఇష్టపడ్డాను, కానీ నా మాట వినకపోతే నీకు బాల్యం నుండి అవుతుంది. బాల్యం నుంచి నువ్వు అదే చేస్తున్న మాట వినడమే పక్కతో పెడుతున్నావు. ఈ రోజన్నా నువ్వు నా మాట వింటే, ఈ రోజున నువ్వు నా మాట విని నా వైపు మళ్ళీ యేసు ప్రభు నా రక్షకుడిని యేసయ్య వైపు నువ్వు మళ్ళితే నీ బ్రతుకుని, నీ స్థితిని, నీ కుటుంబాన్ని నా ప్రభు అయిన యేసయ్య కడతానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వైపు నువ్వు మల్లుతావా? ఆయన వైపు నువ్వు మల్లుతూ ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, నీ మాట వింటే మేము ఆయుష్కాలం బ్రతుకుతాను మాట ఇచ్చావు. నీ మాట వింటే మీకు క్షేమంగా ఉంటామని చెప్పి మాకు వాగ్దానం చేశావు. ఈ వాగ్దాన ప్రకారం ఆయన మా జీవితంలో అయ్యా నీవు కార్యం చేయుదుగాక. నీ మాట వినుటకు మాకు మంచి మనసు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.